హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా స్ట్రీట్ స్టైల్లోలా గోబీ ఫ్రైడ్ రైస్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. బయట వెళ్ళి కొనే పని లేకుండా హైజీనిక్గా చాలా టేస్టీగా అచ్చం స్ట్రీట్ స్టైల్లో టేస్ట్ వస్తుందండి. రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇంకా చాలా క్విక్గా అయిపోయే రెసిపీ అండి. పిల్లలకు లంచ్ బాక్స్లో హడావిడిగా ఉన్నప్పుడు ఇలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చండి. పిల్లలు పెద్దలు కూడా ఇష్టంగా తినే రెసిపీ. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నూరూరించే ఈ స్ట్రీట్ స్టైల్ గోబీ రైస్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను క్యాలీఫ్లవర్ తీసుకున్నానండి. 300 గ్రామ్స్ వరకు ఉంటుంది. బాగా శుభ్రంగా ఇలా వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను ఉడికించట్లేదండి, క్లీన్గా ఉంది కాబట్టి. దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు, కారం 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు ఏమో 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. గరం మసాలా 1/2 టీ స్పూన్. ఇక్కడ కలర్ కోసం ఆప్షనల్ మాత్రం అండి. రెడ్ ఫుడ్ కలర్ 1 పించ్ వేసుకోవాలి. అచ్చం స్ట్రీట్ స్టైల్లో రావడానికి ఇలా చేస్తున్నాను. కార్న్ ఫ్లోర్ ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ గోబీ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో మంట నుంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. అదే మీడియం లో ఫ్లేమ్లో ఉంచితే మనకు పైన కలర్ వచ్చేస్తుంది, ఇంకా ఆయిల్ కూడా ఎక్కువ పీల్చేస్తాయండి. హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకుంటేనే మంచిగా ఫ్రై అవుతుంది గోబీ. ఇప్పుడు ఇలా మంచిగా చక్కగా క్రిస్పీగా ఫ్రై చేసుకొని ఇలా జాలిగరిటెలో తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఇదే విధంగా మిగతా గోబీ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను నార్మల్ రైస్ 1 కప్పు ఉడికించుకొని పక్కకు పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 3-4 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. అచ్చం స్ట్రీట్ స్టైల్ రావాలంటే ఇలాగ ఆయిల్ కాస్త ఎక్కువనే పడుతుందండి. ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి ఇలా దంచి వేసుకోవాలండి, 5 నుంచి 6. కరివేపాకు ఇలా ఫ్రై చేసుకోవాలి, వేసుకోవాలి ఒక 9 నుంచి 10 దాకా. ఇప్పుడు వేసుకున్న తర్వాత దీంట్లో ఇలా క్యాబేజ్ని 1/2 కప్పు తీసుకొని కట్ చేసి వేసుకోవాలండి పొడువుగా. క్యారెట్ 2 తీసుకొని ఇలా పొడువుగా కట్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయలు 2 కట్ చేసి వేసుకోవాలండి. మీ దగ్గర క్యాప్సికమ్ ఉంటే కూడా ఇలా పొడువుగా కట్ చేసి వేసుకోండి. ఇక హై ఫ్లేమ్లో 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా సాఫ్ట్ అయ్యే అవసరం లేదండి, ఇలా కాస్త లైట్గా సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో ముందుగా ఫ్రై చేసుకున్న గోబీ ముక్కలను కూడా వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలండి. ఇక్కడ నేను నార్మల్ రైస్తో చేస్తున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్తో అయినా చేసుకోవచ్చు, లేదంటే రాత్రి మిగిలిన రైస్తో అయినా చేసుకోవచ్చండి. మార్నింగ్ చేసిన రైస్ ఈవినింగ్ వరకు ఇలా చేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నం వేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి ఈ రైస్ అయితే. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. లంచ్ బాక్స్లో కడితే బాక్స్ మొత్తం ఖాళీ చేసి వస్తారు పిల్లలు, అంత టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇలా రైస్ మొత్తం వేసి మిక్స్ చేసుకున్న తర్వాత గరం మసాలా 1/2 టీ స్పూన్, సోయా సాస్ 1 టీ స్పూన్ వేసుకోవాలండి. అచ్చం స్ట్రీట్ స్టైల్ రావడానికి ఇలా చేస్తున్నాము. వెనిగర్ 1 టీ స్పూన్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, రెడ్ చిల్లీ సాస్ 1 టీ స్పూన్ వేసుకోవాలండి. ఈ సాసులు లేకుండా కూడా మనం చేసుకోవచ్చు. ఇలా అన్ని సాసులు వేసుకున్న తర్వాత ఇలా బాగా టాస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ఎంత బాగా ఇలా మనం హై ఫ్లేమ్లో ఉంచుతూ మిక్స్ చేసుకుంటే అంత బాగా టేస్ట్ వస్తుందండి ఫ్రైడ్ రైస్కి అయితే. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇంట్లోనే మనం ఈజీగా ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలండి. ఇలా కొత్తిమీర వేసుకొని
మంచిగా టాస్ చేసుకుంటూ హై ఫ్లేమ్లో మిక్స్ చేసుకోవాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసి పెడితే పిల్లలైతే వారంలో 4 సార్లైనా చక్కగా తింటారండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చూస్తేనే నోట్లో నీరూరుతాయండి. ఎప్పుడెప్పుడు తినాలనిపించేలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ గోబీ రైస్ని ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఆనియన్ పెట్టుకొని తింటే రుచి భలే ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.